ఇక్కడ ఒక ఇంపార్టెంట్ 2 మార్కుల లెక్క. tan θ ప్లస్ cot θ ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు tan స్క్వేర్ θ ప్లస్ cot స్క్వేర్ θ ఎంత అవుతుంది అన్నాడు. మనం ఇచ్చిన దాన్ని అలా నోట్ చేసుకుందాం. tan θ ప్లస్ cot θ ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు ఇరువైపులా వర్గం చేద్దాం, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు tan θ ప్లస్ cot θ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్. a ప్లస్ b హోల్ స్క్వేర్ సూత్రం అప్లై చేస్తే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. ఈ సూత్రం మనం ఇక్కడ అప్లై చేస్తే tan θ ప్లస్ cot θని a ప్లస్ b హోల్ స్క్వేర్గా విభజిస్తే tan స్క్వేర్ θ ప్లస్ cot స్క్వేర్ θ ప్లస్ 2ab 2 ఇంటూ tan θ cot θ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ని చేస్తే 4 అవుతుంది. tan స్క్వేర్ θ అలాగే ఉంటుంది, cot స్క్వేర్ θ అలాగే ఉంటుంది. 2 ఇంటూ tan θ ఇంటూ cot θ అనేది దీని రెసిప్రోకల్ 1/tan θ అవుతుంది. కాబట్టి ఈ రెండు క్యాన్సిల్. tan స్క్వేర్ θ ప్లస్ cot స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 మిగిలింది అటువైపుకి వెళ్తే 4 మైనస్ 2 2. దేర్ఫోర్ మనకు కావాల్సిన వాల్యూ tan స్క్వేర్ θ ప్లస్ cot స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 2. ఇది ప్రూవ్ చేయబడింది.